హలో గాయ్స్, అందరూ అన్నారు బాగున్నారా? హలో. మా అమ్మ అయితే బెల్లం ఇచ్చింది నాకు తరగమని. అన్ని పనులు నేనే చేయాలి మా ఇంట్లో. మా అమ్మ ఏమో వెనకాల ఖాళీగా తిరుగుతా ఉంటుంది. సర్లే లుక్లీ మాకు బెల్లం దేనికి అనుకుంటున్నారా? మా అమ్మాయి జున్ను పాలు కాస్తుంది. సో మనకు జున్ను పాలు కావాలంటే పని చేయాలి. అది మ్యాటర్. ఓకే, నేను కొలతలే ఉండవా? కొలతలే ఉండవా అన్న. ఏమో మరి మా మమ్మీ చెప్తుంది. మనం బెల్లం దగ్గర ఉండదు. ఏదో సేపు వచ్చింది. బెల్లం పాకం పెట్టేద్దాం కానీ ఇసుకే ఉన్నప్పుడు నువ్వు ఎలా అంటే ఎలా ఉంది. చోటా బెల్లం పనులు చేయాలి గ్యాస్ ఇంట్లో. మమ్మీకి హెల్ప్ చేయండి ఇంట్లో. అలాగా అప్పుడప్పుడైనా. కంప్లీటెడ్ బెల్లం తరిగి. మా అమ్మ మళ్ళీ బెల్లం పంపించింది తరగమని. లేడీస్ ఇంతే, ఇంట్లో ఇలాగే ఉంటారు. తప్పదు, పెళ్లి చేసుకుంటే ఇంకా ఉంటాయి కష్టాలు. ముందే అనుభవిస్తున్నాను, తర్వాత ఎలా ఉంటాయి. ఏం చేస్తామంగా, బెల్లం తాగడమే పని. అయిపోయింది లాస్ట్ చిన్న మొక్క. తరగడం లేదు, అలా నోట్ లేకుండా అయిపోతుంది. హలో గాయ్స్, మా మమ్మీ నేను దున్ను పాలు చేస్తున్నాం. ఎన్ని పాలు ఇయ్యి? దగ్గరగా లీటర్ ఉంటాయి, లీటర్ కాదు, 30 లీటర్ ఉంటాయి. లేదనుకున్నారా లీటర్ మధ్యలో ఉంటాయి. మామూలు జున్ను పాలు అయితే పోస్తుంది 10%. ఇదన్నమాట జున్ను పాలు. మామూలు పాలు అయితే ఒక పాలు పాలు పోసింది మా మమ్మీ. మొత్తం కలిపి 1 లీటర్. అది ప్రాసెస్. మమ్మీ ఏంటి నెక్స్ట్? బెల్లం. బెల్లం కరగబెట్టాలంట. బెల్లం అయితే ఒక గిన్నెలో తీసుకుందాం మా మమ్మీ. బెల్లంలో కొంచెం నీళ్ళు అయితే పోసుకుందాం మా మమ్మీ. స్టవ్ ఆన్ చేస్తున్నాం మా మమ్మీ. స్టవ్ ఆన్ చేసి బెల్లం అయితే కరగబెట్టింది. అది అట్లా ఉంది మరి. చూస్తా ఉండాలి నేను. బెల్లం అయితే కరుగుతుంది కాయ. ఇదిగోండి. ఇదే బెల్లం అయితే ఇదిగోండి, ఆల్మోస్ట్ కరిగిపోయింది. అయితే చిన్నగా ఇలా కొట్టేసింది మా మమ్మీ. బెల్లం కరిగిపోయింది కాయ మొత్తం. బెల్లం పాకం అయితే దున్ను పాలలో పోసుకోవాలా. వడగడుతుంది కాయ మా మమ్మీ. చెత్త చెదర ఏమైనా ఉంటాయేమని. బెల్లం పాకం అయితే పోసేసింది. ఒకసారి తిప్పుకుంటుంది. కాపురం మారిపోయినాయి. మిరియాలు కూడా వేసేస్తున్నాం. తిప్పేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? కొంచెం నీళ్ళు పోసింది మా మమ్మీ. కొంచెం అడుగున నీళ్ళు పోసి ఇప్పుడైతే జున్ను పాలు గిన్నె అయితే దానిలో పెట్టేస్తుంది. ఇది పెట్టేసిన మూత వేసింది. స్టవ్ మీద పెట్టేస్తుంది. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసింది. ఎంతసేపు ఉంచాలి? పావు గంట ఉంచాలంట. పావు గంట తర్వాత వద్దాం మరి. అయితే ఓపెన్ చేసిన పావు బాక్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా అయిపోయింది మొత్తం. గడ్డలు కట్టేసినట్టుంది. ఏమమ్మా అయిపోయిందా? తీసేయటం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని అన్న తినేయటం ఇంకా. ఓకే గైస్, బాయ్. జున్ను టేస్ట్ చూడబోతున్నాం మనం. జున్ను టేస్ట్ అయితే చూడబోతున్నప్పుడు మనం ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. టేస్ట్ వస్తున్నది ఉన్నప్పుడు అయితే. సూపర్ జున్ను చాలా బాగా వచ్చింది. చాలా తీయగా చాలా బాగుంది.
ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.